హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇదిగోండి 5:20 అవుతుంది. జస్ట్ దీపారాధన అయితే నేను చేయలేదు. ఈరోజు సాటర్డే మా ఆయన అయితే చేశారనమాట. అతను దీపారాధన చేస్తే అన్ని సమకూర్చితే చక్కగా వచ్చి దీపం ధూపం సమర్పిస్తారనమాట. సో నేను అలా దండం పెట్టేసుకొని ఒకసారి బయటకు వచ్చానండి. చూడండి 5:30 అవుతుంటే ఎంత వెలుతురు వచ్చేసిందంటే మరి సమ్మర్ కదండి. సో చలో మనం లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి విజిట్ చేస్తున్నారా అతను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇదిగోండి తాగడానికైతే నీళ్లు మరిగించేశాను. ఇంకా స్టవ్ క్లీన్ అంతా ఏం చేసుకోలేదన్నమాట. ఇప్పుడు చేసుకుంటాను. ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ శుభ్రంగా క్లీన్ చేసేసానండి. ఆ తర్వాత అయితే అమ్మ కోసం హార్లిక్స్ కలపాలని చెప్పేసి జస్ట్ ఇలా పాల ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను. మోయే అయిందండి. కెమెరా చక్కగా ఆఫ్ చేసేసి అంతా క్లీన్ చేసుకున్నానండి. మనకి సమ్మర్లో ఎంత త్వరగా వంటింట్లోంచి బయటపడతామంటే అలాగ ఏదో ఒక వంకరి పని అవుతూ ఉంటుందండి. ఇంకా నాకైతే 3 పూట్ల వంట చేయడానికి నా వర్క్ అనమాట. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగనో అవుతుంది. మేము లంచ్ వచ్చేసరికి 10 గంటలకి చేస్తాం. అలాగే మధ్యాహ్నం స్నాక్స్లో ఈ మధ్యనైతే ఫుల్కా లేకపోతే చపాతీ లేకపోతే ఉప్మా ఇలాంటివి చేస్తున్నాను అనమాట. అంటే ఇంతకు ముందర అంటే వింటర్లో కొంచెం మ్యాగీయో లేకపోతే కార్న్ఫ్లాక్స్ తినేసేవారం. కానీ ఇప్పుడు కొంచెం నీరసం వచ్చేసినదండి. మనకి ఫుడ్ అనేది శుభ్రంగా తినాలండి ఈ సమ్మర్లో, లేకపోతే నీరసం పడిపోతాం కదా. సో కట్ చేస్తానండి. ఇక్కడైతే హార్లిక్స్ కలిపేశాను. అమ్మ ఏంటంటే పూజ చేసి వచ్చే లోపల నేనైతే హార్లిక్స్ కలిపేసి రెడీగా ఉంచుతానన్నమాట. మరి ఇప్పుడైతే జావ కలుపుకుంటున్నానండి. అంటే నా కోసం కాదు, బావగారు అయితే వాకింగ్కి వెళ్ళారనమాట. అతను వచ్చేసరికి నేను కలిపేస్తానమాట. అయితే మీకు ఈ రాగి జావ అంటే ఇష్టమా, మీరు యూజ్ చేస్తున్నారా కింద తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ప్రాసెస్ అయితే నేను ఇలా సింపుల్గానే చేసేస్తానండి. కొంచెం గోరువెచ్చటి నీటిలోన కొంచెం అంటే 2 స్పూన్ల వరకు నేను రాగి పౌడర్ అయితే, ఇది రెడీమేడ్గా పౌడర్, కొంతమంది రాగులు తీసుకొని కూడా అదే పౌడర్ చేస్తుంటారు కదా, అంత అయితే సీన్ లేదు నా దగ్గర. సో ఇదైతే కొంచెం గోరువెచ్చటి నీటిలో కలిపేసి స్టవ్ పైన అయితే పెట్టేస్తాను అనమాట. అంతేనండి. ఉడికిపోయి శుభ్రంగా చల్లారిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. అలాగే కొంచెం మజ్జిగలో ఇది యాడ్ చేస్తాను అనమాట. సో సింపుల్ గా మనకి రాగి జావ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే హెల్త్ కోసం అయితే చాలా మంచిదండి. సో ఇదైతే కలిపేశాను కదా. ఇప్పుడు నేనైతే నా టిఫిన్ సెక్షన్ లోకి వెళ్ళిపోతానండి. చూస్తున్నారు కదండి, ఎండలు కూడా బాగానే స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇంకా ఇది మనకి ఏప్రిల్ నెల, మనం మే జూన్ ఇవన్నీ కూడా మన ఈ ఎండలు అనేది భరించాలన్నమాట. అయితే మనకి వంటింట్లో అంటే పొయ్యి దగ్గర పనిచేయడం అంటే అంత ఈజీ కాదండి. కాబట్టి ఏంటంటే కొంచెం ఒక పావు గంట నుంచి అరగంట ముందర మన రొటీన్ అనేది స్టార్ట్ చేసామనుకోండి, సో త్వరగా మనం స్టవ్ దగ్గర నుంచి బయటపడొచ్చు అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే ఆవు పాలు మరిగించేస్తున్నానండి. ఇవైతే నేను మజ్జిగ తోడబెడతానమాట. అదేంటోనండి నాకు ఒక అలవాటు. ఏ పని చేసినా అంటే స్టార్ట్ చేసినప్పుడు దేవుడి దండం పెట్టుకుంటాను. మీకు బ్రహ్మానందం గారు ఒక సీన్ గుర్తుందా? అంటే అతను ఎక్కడ దేవుడు కనిపించినా కూడా అలా దండం పెట్టేసుకుంటూ ఉంటారు. నాకు సేమ్ అదే అలవాటు అండి. ఎవరు నవ్వుకుంటారో ఏంటో అని కూడా చూడను. సో అలా దండం పెట్టుకుంటుంటానమాట. సో ఇక్కడ అంటే ఈ రోజు లంచ్ మెనూ ఏంటంటే కొబ్బరి కూర శనగపప్పు అండి. ఈ రెసిపీ మీకు ఇంతకు ముందు తెలుసా? ఎప్పుడైనా ట్రై చేశారా? అంటే నేను ఏంటంటే వెజిటేబుల్స్ నిండుకున్నాయండి. అయితే మనం వెజిటేబుల్స్ వచ్చే వరకు మనం అలా కాయకుండా ఇంట్లో ఉన్న వాటితోటే మేనేజ్ అలా చేయాలి. సో ఎలాగంటే మనకి కొమ్ము శనగలు ఉంటాయి కదండి, లేకపోతే ఎండు బఠానీలు ఉంటాయి. సో అవి కూడా నేను మేనేజ్ చేస్తుంటాను.
ఇంకా నిన్నైతే స్వీట్ కార్న్ తీసుకున్నామండి. అవైతే ఒక 2 మిగిలి ఉన్నాయన్నమాట. అది కూడా నేను కర్రీ చేద్దాం అనుకున్నాను. అయితే 2 కదా సరిపో మా 5గురికి అని చెప్పేసి అది అలాగే ఉంచేసాను. మధ్యాహ్నం ఏమైనా స్నాక్స్కి పనికొస్తాయి కదా, మరి కొంచెం తోటకూర కూడా ఉండిపోయి ఉండాలన్నమాట. సో సింపుల్గా తోటకూర పెసరపప్పు కర్రీ చేస్తాను. ఆ తర్వాత కొబ్బరికూర శనగపప్పు కూడా చేస్తానన్నమాట. ఈ సమ్మర్లో ఏంటంటే ఏదైనా వండిన వస్తువు కూడానండి రెండో పూటకి ఉండట్లేదండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మళ్ళీ తీసి మనం వేడి చేస్తాం కదా, అయినప్పటికీ వాసన వచ్చేస్తుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏ పూటకి సరిపడా ఆ మాత్రం వండుకుంటే వేస్ట్ అయ్యే కంటే మిగిలితే మనకి ఎంతో కొంత డబ్బులు మిగిలినట్టే కదా. నేనైతే గ్రాసరీ విషయంలో లేకపోతే వెజిటేబుల్స్ విషయంలో కానీ అంటే వేస్ట్ అవ్వడానికి అస్సలు ఛాన్స్ ఇవ్వనండి. కొంచెం జాగ్రత్త మట్టుకు పడతానమాట. ఇప్పుడు కూరగాయలు తెచ్చుకునే ఒక లిస్ట్ వైజ్ తెచ్చుకున్నాం అనుకోండి వీక్లీ సరిపడా, అది వీక్లీ లోపలే ఈ వారం లోపలే అయిపోయి అనుకోండి, మరొక రోజు 2 రోజుల్లో ఇంట్లో ఉన్న వాటితోటి మేనేజ్ చేస్తానమాట. అలాగే అంటే గ్రాసరీ కూడా మంత్లీ మనం తెచ్చుకుంటాం అనుకోండి, ఒకవేళ లిస్ట్ తెచ్చిన తర్వాత మిగిలిన పప్పులు ఇవన్నిటితోటి నేను పొడి చేస్తానన్నమాట. సో అది నేనైతే ఫాలో అవుతాను. సో ఈ రోజు ఏంటంటే తోటకూర ఆ మాత్రమే మిగిలిందండి. నిన్న పులుసు చేసేసాను, ఈ రోజు ఆ మాత్రం కూర ఉంటే కర్రీ చేసేస్తున్నాను. అంటే కొంచెం పెసరపప్పు వేసానండి తోటకూరలోని, అలాగే అల్లం అయితే తురిమేసి యాడ్ చేశాను అనమాట. తగినంత సాల్ట్, అలాగే ఒకటే గ్రీన్ చిల్లీ యాడ్ చేశానండి. సో ఉడికిపోయిందండి శనగపప్పు. నేనైతే డ్రైన్ చేసేసాను, ఆ తేటని అసలు పారినండి. ఈ రోజు అయితే కట్టుచారు కూడా చేయబోతున్నాను అనమాట. మీరు కందిపప్పు ఉడికించిన నీరు కూడా కొంచెం పక్కన పెట్టేసి చారులో యాడ్ చేశారంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. మరి ఇంకో పక్క అయితే నేను కొబ్బరికూర కూడా రెడీ చేసేసుకుంటున్నానండి. అంటే కొబ్బరికూర మనకి కత్తిపీట కంటే నాకేంటంటే మిక్సీలో చేసేస్తే చాలా ఈజీ అనండి. చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకున్నాం కదండి, కొంచెం పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని, హింగు అయితే మనకి కర్రీలో మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అండ్ కొంచెం కరివేపాకు కూడా ఉంటే చాలా మంచిది. సో కొంచెం హింగు నూనె కూడా చేసి పక్కన పెట్టారంటే ఈ కర్రీ మంచి రుచిగా వస్తుందన్నమాట అన్నట్లో కలుపుకుంటే. సో ఇప్పుడైతే పోపు దినుసులో కొంచెం హింగు యాడ్ చేశాను, ఆ తర్వాత మన డ్రైన్ చేసిన శనగపప్పు, ఆ తర్వాత కొంచెం కొబ్బరికూర మనం చేసుకున్నాం కదా, కొబ్బరికూర యాడ్ చేసిన తర్వాతనండి ఎక్కువసేపు మనం కుక్ చేయకూడదన్నమాట. ఎందుకంటే ఈ సమ్మర్లో కొబ్బరికూర ఐటమ్స్ ఏమైనా వండుకున్నామంటే ఎక్కువ వేడి చేయడం కానీ, లేకపోతే పొద్దున వండేసి రాత్రి తినడం కానీ ఇలాంటివి చేస్తే పాడైపోతుంటాయండి. ఏ పూటకి సరిపడా ఆ మాత్రమే చేసుకుంటే బెటర్ కదా. సో ఇక్కడ తగినంత సాల్ట్ కూడా వేసేస్తాను. ఆ తర్వాత కొబ్బరికూర యాడ్ చేస్తే అంతేనండి, మనకి చాలా తక్కువ టైంలో అయిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో కొబ్బరికూర శనగపప్పు ఇది ఒక ట్రెడిషనల్ డిష్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఆల్రెడీ తెలుసుంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి కట్టుచారు. ఈ కట్టుచారు చాలా ఇష్టం అండి మా నాన్నకి. ఇది అంటే ఈ రెసిపీ అయిందంటే ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని తాగుతుందనమాట, అంత రుచికరంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా మనం పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుందామండి. కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత మనం డ్రైన్ చేసి ఉంచాం కదా శనగపప్పు, డ్రైన్ చేసి ఆ వాటర్ ఉంచాం కదా, దాన్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటాను. ఆ తర్వాత మాత్రం మనకి చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటామండి, తగినంత సాల్ట్, అంతే. మీకు ఇష్టం ఉన్నది అని అంటే కొంచెం చారు పొడి యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా ఓన్లీ తాలింపు వేసినా కూడా చాలా బాగుంటుంది. సో నేను ఈరోజు ఏంటంటే చారుగుండు ఉంది, అదైతే యాడ్ చేసేసాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి, అంతే. ఈ చారు ఉడుకుతున్నప్పుడు మీ ఇంట్లో శుభ్రంగా సువాసన అయితే నిండిపోతుంది అనమాట కట్టుచారుది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతుందండి. కొన్ని రోజుల కిందట అయితే అంటే 2-3 డేస్ బ్యాక్ అయితే నేను ఈ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి జస్ట్ హెబ్స్ వాళ్ళది లిప్స్టిక్ అయితే తీసుకున్నాను అనమాట. 3 పీసెస్ వచ్చాయండి. అండ్ లిప్ టింట్ కూడా దీనికి ఫ్రీ వచ్చిందనమాట. ఈ మూడును మనకి 800 to 900 రూపీస్ వరకు ఉన్నాయండి. కానీ నేను అంత అమౌంట్ అయితే పే చేయలేదు. మనం గూగుల్ పేలో మనం అంటే ట్రాన్సాక్షన్ అవి చేస్తుంటాం కదా, అందులో అయితే నాకు కూపన్ వచ్చిందనమాట. ఇవన్నీ కూడా నాకు 260 రూపీస్కి అయితే వచ్చాయండి. చాలా బాగా వచ్చాయన్నమాట. అంటే మనం చూడండి నార్మల్గా అప్లై చేసుకుంటే లిప్స్టిక్ అనేది కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా, ఇదైతే అస్సలు లేదండి, చాలా బాగుంది. అంటే మనకి ఇలాగా ఆఫర్లో వచ్చినప్పుడు తీసుకుంటే అంటే మనసుకి ఏంటంటే అర్రే ఎక్కువ డబ్బులు పెట్టేసా అని కూడా అలా ఉండదు మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా, మెయిన్గా ఏంటంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, అలాగే మనలాంటి హౌస్ వైఫ్లు ఉంటారు కదా, ఎక్కువ అమౌంట్ పెట్టేసి ఖరీదైన వస్తువులు అయితే కొనడానికి ఇష్టపడం చెప్పాలంటే. సో ఇదేంటంటే ఇలాంటి ఆఫర్లో తీసుకుంటే మనకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, తక్కువ డబ్బులే పే చేసాం కదా అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి చాలా అంటే మ్యాట్ ఫినిషింగ్ కూడా వచ్చిందనమాట, చూస్తున్నారు కదా. అండ్ వాటర్ ప్రూఫ్ అని కూడా అన్నారనమాట. సో అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లై చేసి అయితే మీకు చూపిస్తున్నాను. తీసుకున్న 3 షేడ్స్ కూడా చాలా బాగున్నాయండి. అంటే మనకి హెవీ లుక్ లేకుండా సింపుల్గా లైట్గా ఉన్నాయన్నమాట.
సో ఇదైతే నాకు భలే నచ్చిందండి. ఐ షాడోలా కూడా కొంచెం అప్లై చేసుకోవచ్చు, చాలా బాగుందన్నమాట. సో ఓవరాల్గా అంటే మనం పే చేసిన అమౌంట్కి ఈ 3 షేడ్స్ కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట. సో ఆ వీడియో షూట్ అయిపోయిన తర్వాత, అంటే అదేంటి స్పాన్సర్ వీడియో అయితే కాదండి. సో ఇదంతా నేను షూట్ చేసుకునే ప్లేస్ అంతా కూడా మళ్ళీ ప్యాకప్ చేసుకుంటున్నాను అనమాట. చాలా టైం టేకింగ్ అండి. ఒక వీడియో షూట్ చేసామంటే అంటే ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి అంత కష్టం అనిపించదు, కానీ చాలా టైం టేకింగ్ అండి. సో ఇవన్నీ మళ్ళీ సర్ది పెట్టుకోవడం, అంటే చూడండి ఈ గ్రాస్ మ్యాట్స్ లాంటివి నేను తీసుకున్నాను. ఏమైనా ప్రోడక్ట్స్ మనం డిస్ప్లే చేసినప్పుడు అండి కొంచెం చూడడానికి కూడా బాగుండాలి కదా. సో అవన్నీ మళ్ళీ సర్ది పెట్టుకోవడం అనేది చాలా టైం టేకింగ్ అండి. అలాగే ఈ పనులన్నీ చేసుకునేసరికి నాకు దాదాపుగా 7:30 నుంచి 8 కూడా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత నేను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం, ఇవన్నీ నా పనులు ఉన్నాయండి. సో ఇదైతే నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ వరకు మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే కొత్తగా విజిట్ చేస్తున్నారా, దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.